సర్వ జగత్తు తాపంతో బాధపడుతుంది, మరి ఇంకెవరిని ద్వేషిస్తావు? కనుక సర్వ జగత్తు తాపంతో బాధపడుతున్నప్పుడు నువ్వేం చూపించాలి? కరుణ చూపించాలి. ఎంత గొప్ప మాట అన్నాడో! ఈ లోతు సామాన్యమైనది కాదండి. కొన్ని తరాలు గడిచిపోతే ఈ మాటలో లోతు కూడా అర్థం కాని దుష్టతరం తయారవుతుందేమో భయం నాకుంది. ఎందుకంటే విజ్ఞానం వాళ్ళకి అందనివ్వట్లేదు. మనం ఇలాంటి ఒక థాట్ ఉంటుందని కూడా మనకు తెలియదు. ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే భౌతిక సుఖలాలసే జీవిత పరమార్థమని నూరి 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 పోస్తున్నాం గనక మరొక చింతనే లేదు. ఎంత చక్కగా చెప్పాడండి. ఎవడినయ్యా నువ్వు ద్వేషిస్తావు? నీకంటే ఒకడెవడైనా సుఖపడితే వాడిని ద్వేషించు. కానీ నిజానికి ఎవ్వడు సుఖపడట్లేదే. అందరూ తాపత్రయాలతోనే దూషితమై ఉన్నారే. పాపం, ఎవరిని మీద ద్వేషించుకుంటావు? అందుకు అందరూ తాపత్రయాలతో దూషితులై ఉన్నారు కనుక దయ చూపించు, కరుణ కలిగి ఉండాలి. అందుకే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనే 4 గుణాలు చెప్పారండి. ఇదే మైత్ర్యాది వాసనలు అంటే. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4. ఎందుకంటే ప్రతి మానవుడికి తన చుట్టూ ఉన్న సమాజంలో 4 రకాల మనుషులు కనిపిస్తుంటారట. నలుగురితో ఎలా ఉండాలో ఇక్కడ చెప్పాడు. ఇక్కడ అంతే, ఇంకేమిటి లేదు. నిజానికి హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండాలనేదని 4 మాటల్లో చెప్పారండి మన మహర్షులు.